వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. నేపాల్ రాజకీయంలో యువరక్తం తెచ్చిన విప్లవం ఇప్పుడు దక్షిణాసియా దౌత్య సమీకరణాలనే వేగంగా మార్చేస్తోంది. జంజీ ప్రొటెస్ట్ ఊపుతో అధికారాన్ని కైవసం చేసుకున్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు అతి తక్కువ సమయంలోనే అసలు రియాలిటీ బోధపడిందా? ఆరంభంలో భారత్ పై విద్వేషం వెళ్లగక్కుతూ మన భూభాగాలను తమ కరెన్సీ నాణాలపై ముద్రించిన బాలేంద్ర 100 రోజుల పాలనలోనే మోకలిల్లక తప్పలేదా? ఢిల్లీ మద్దతు లేకుండా దేశాన్ని నడపడం, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం అసాధ్యమని గ్రహించి తన పంతాలను వీడుతున్నారా? సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి భారత్తో దోస్తీ కోసం తహతహలాడుతున్నారా? అయితే అదే సమయంలో ఒకే రోజు ఇటు భారత్ అటు చైనాతో చర్చలకు సమయం కేటాయించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? నేపాల్ ప్రధాని మార్చిన ఈ రూటు వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. నేపాల్ రాజకీయంలో యువరక్తం తెచ్చిన విప్లవం అంతర్జాతీయ దౌత్య సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. జంజీ ప్రొటెస్ట్ ఊపుతో నేపాల్ పీఠాన్ని కైవసం చేసుకున్న బాలేంద్ర షా ఆరంభంలో తీవ్ర సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రుడిగా ఉన్న భారత్తో అనవసర వైరాన్ని పెంచుకుంటూ కయ్యానికి కాలు దువ్వారు. సంయుక్త సమావేశాలకే పరిమితమవుతానంటూ వింత వైఖరి ప్రదర్శించి దౌత్య బంధాలను తీవ్రంగా దెబ్బతీశారు. అంతటితో ఆగకుండా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నామంటూ వివాదాస్పద ప్రేలాపనలు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన భూభాగాలను తమవిగా చూపుతూ నేపాల్ కరెన్సీ నాణంపై కొత్త మ్యాప్ ముద్రించి పెద్ద ఎత్తున కవ్వింపులకు పాల్పడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కిస్తూ పొరుగు దేశంతో ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. అయితే అధికారం చేపట్టిన మొదటి 100 రోజుల్లోనే ఆయనకు తీవ్రమైన అంతర్గత సవాళ్లు స్వాగతం పలికాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం ముదిరిపోవడంతో పాటు నిత్యావసరాల కొరత తీవ్ర రూపం దాల్చింది. భారత్ సహాయం లేకుండా నేపాల్ ముందుకు సాగడం అసాధ్యమనే చేదు నిజం ఆయనకు త్వరగానే బోధపడింది. దాంతో తన పంతాలను పక్కన పెట్టి ఢిల్లీతో దోస్తీ కోసం బాలేంద్ర షా అడుగులు వేయక తప్పలేదు. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి భారత్తో మళ్లీ స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలని నేపాల్ ప్రధాని భావిస్తున్నారు. ఆరంభంలో చూపిన దూకుడు వెనుక ఉన్న డొల్లతనాన్ని నేపాల్ ఆర్థిక నిపుణులు ఆయనకు స్పష్టంగా వివరించారు. భారతదేశంతో వైరాన్ని పెంచుకుంటే దేశ పునాదులే కూలిపోతాయని పాలక వర్గానికి గట్టిగా హెచ్చరించారు. నేపాల్ దైనందిన జీవితానికి అవసరమైన పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసరాలు భారత్ నుంచే రావాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే వాణిజ్య సంబంధాలు ఢిల్లీతోనే ముడిపడి ఉన్నాయనే రియాలిటీ బాలేంద్రకు తెలిసొచ్చింది. దాంతో మంత్రులు, దౌత్య నిపుణులు ఒత్తిళ్లతో నేపాల్ ప్రభుత్వం తన కఠిన రూట్ను పూర్తిగా మార్చుకుంది. తమ రూపీ నాణెంపై ఉన్న వివాదాస్పద మ్యాప్ను తొలగిస్తూ ప్రభుత్వం అధికారికంగా తుది నిర్ణయం తీసుకుంది. భారత సార్వభౌమత్యాన్ని గౌరవిస్తూ బాలేంద్ర తీసుకున్న ఈ అడుగు 2 దేశాల మధ్య మళ్లీ శాంతికి బాటలు వేసింది. పొరుగు దేశంతో సత్సంబంధాలు ఉంటేనే నేపాల్లో అంతర్గత స్థిరత్వం సాధ్యమవుతుందని అందరికీ అర్థమైంది. నేపాల్ ప్రధాని చూపిన ఈ సడలింపుతో ఇరు దేశాల మధ్య ఉన్న పాత ఉద్రిక్తతలు కాస్త సమసిపోయాయి. తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య బాలేంద్ర షా తన పట్టుదలను వీడి వాస్తవిక దౌత్యానికి ప్రాధాన్యమిచ్చారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా నిర్ణయాల వెనుక దౌత్య నీతి ఉందా లేక కేవలం స్వార్థ రాజకీయం ఉందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. భారత్తో సత్సంబంధాలు పునరుద్ధరించుకుంటూనే చైనాతో చర్చలకు ఒకే రోజు సమయం కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. డ్రాగన్ కంట్రీ పన్నుతున్న మోసపూరిత అప్పుల వలలు, భూములను ఆక్రమించే ప్రాజెక్టుల గురించి తెలిసి కూడా ఆయన ఆ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఒకే సమయంలో ఇండియా, చైనాలతో డబుల్ గేమ్ ప్లే చేస్తున్నారనే విమర్శలు అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. భౌగోళికంగా ఇరు పెద్ద దేశాల మధ్య ఉన్న నేపాల్ను సమతుల్యంగా నడిపించడం ఆయనకు ఒక పెద్ద పరీక్షగా మారింది. గతంలో చైనాను నమ్ముకుని శ్రీలంక, పాకిస్తాన్ ఎదుర్కొన్న ఆర్థిక విపత్తులు నేపాల్ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన నిపుణులు చైనా ఉచిత ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధానికి సూచిస్తున్నారు.
అయినప్పటికీ బాలేంద్ర షా 2 పొరుగు దేశాల నుంచి ఒకేసారి ప్రయోజనాలు పొందాలని వ్యూహం రచిస్తున్నారు. భారత్ అందిస్తున్న నిరంతర సహాయాన్ని విస్మరించి చైనా వైపు చుట్టం నేపాల్ భవిష్యత్తుకే ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే బాలేంద్ర షా చూపుతున్న ఈ కొత్త దోస్తీని భారత్ అంత తేలికగా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. నేపాల్ భూభాగంలో దౌత్యపరమైన వ్యూహాలు వేగంగా మారుతూ ఉండడం దక్షిణాసియా రాజకీయాల్లో కాకరేపుతోంది. గతంలో భారత్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి బాలేంద్ర షా ఇప్పుడు కొత్త సంకేతాలు పంపుతున్నారు. మన దేశ మద్దతు లేకుండా నేపాల్ అభివృద్ధి పదంలో సాగడం కష్టమని ఆయనకు క్రమంగా స్పష్టమైంది. భౌగోళికంగా నేపాల్ 3 వైపులా భారత్తోనే చుట్టుముట్టబడి ఉందనే సత్యాన్ని ఆయన కాదనలేకపోయారు. వాణిజ్య మార్గాలు, రవాణా వసతులు పూర్తిగా భారత భూభాగం మీదగానే సాగుతున్నాయనే విషయాన్ని గుర్తించారు. అందుకే వివాదాలను పక్కన పెట్టి సరిహద్దుల్లో శాంతి వాతావరణాన్ని నెలకొల్పేందుకు మొగ్గు చూపారు. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ను విమర్శించిన పాలనపరంగా ఢిల్లీ మద్దతు తప్పనిసరి అని తేలిపోయింది. నేపాల్ జనాలు కూడా భారత్తో సత్సంబంధాలనే కోరుకుంటున్నారని అంతర్గత సర్వేలు వెల్లడించాయి. ఈ పరిణామాలన్నీ బాలేంద్ర షాను తన పాత మొండి వైఖరిని వీడేలా తీవ్రంగా ప్రేరేపించాయి. ప్రాంతీయ స్థిరత్వం కోసం 2 దేశాల మధ్య దౌత్య చర్చలు మళ్లీ ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ మార్పు నిజమైన స్నేహమా లేక తాత్కాలిక అవసరమా అనే అంశంపై భారత్ నిఘా ఉంచింది. బాలేంద్ర షా అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఇప్పుడు నేపాల్ అంతర్గత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆరంభంలో చూపిన ఆవేశం తగ్గి ఇప్పుడు యథార్థ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. భారత్తో ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను తెంచుకోవడం అంత సులభం కాదని ఆయన తెలుసుకున్నారు. చైనా ఇస్తున్న అప్పులు దేశాన్ని సార్వభౌమాధికార ముప్పులోకి నెడతాయని నేపాల్ మేధావులు గట్టిగా గలం విప్పారు. పెట్రోల్ మొదలుకొని నిత్యం వాడే సరుకుల వరకు భారత్ ఇచ్చే సపోర్టే నేపాల్ను బ్రతికిస్తోందని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక బాలేంద్ర షా తన పంతాలను వీడి దౌత్యపరమైన సర్దుబాటుకు సిద్ధపడ్డారు. ఒకే రోజు ఇటు భారత్, అటు చైనా ప్రతినిధులతో మాట్లాడటం ఆయన మైండ్ గేమ్కు నిదర్శనంగా కనిపిస్తోంది. 2 దేశాల మధ్య సమతుల్యత పాటిస్తున్నట్లు నటిస్తూనే తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆవేశంతో భారత్తో కయ్యానికి కాలు దువ్విన బాలేంద్ర షాకు వాస్తవ పరిస్థితులు ఎంతో వేగంగా కళ్ళు తెరిపించాయి. నేపాల్ నిత్య జీవితానికి, ఆర్థిక స్థిరత్వానికి భారత్ ఎంత కీలకమో ఆ దేశ నిపుణులు హెచ్చరించడంతో ఆయన దిగిరాక తప్పలేదు. వివాదాస్పద మ్యాప్ను తొలగిస్తూ భారత సార్వభౌమత్యానికి గౌరవం ఇచ్చినా ఒకే సమయంలో చైనాతోనూ పిచ్చాపాటి మాట్లాడటం ఆయన వ్యూహాత్మక దౌత్యానికి నిదర్శనం. అయితే డ్రాగన్ మోసాన్ని గ్రహించకుండా బాలేంద్ర ఆడుతున్న ఈ డబుల్ గేమ్ నేపాల్కి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మరి భారత సపోర్టుతో గట్టెక్కాలని చూస్తున్న బాలేంద్ర షాను ఢిల్లీ అంత తేలికగా నమ్ముతుందా లేక ఆయన అడుగులను నిశితంగా పరిశీలిస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.